నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఫిబ్రవరి 24వ తారీఖున పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. పంచగ్రహ కూటమి అంటేనే చాలా మంది భయపడుతున్నారు. 5 రాశులు కుంభరాశిలో ఏర్పడడం వల్ల ప్రతి రాశికి కూడా చేంజెస్ వస్తాయి. మళ్ళీ కుంభరాశికి ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఎలాంటి ఫలితాలు లభిస్తాయి, అశుభ ఫలితాలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాం. తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతౌ పితర వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రత్యేకంగా రవి బుధ శుక్ర కుజ రాహుగ్రహాలు 5 గ్రహాలు కూడా కలయికను పంచగ్రహము అంటారు. 4 గ్రహాలు కలిస్తే చతుర్గ్రహమని, 3 గ్రహాలు కలిస్తే త్రిగ్రహ కూటమి అంటారు. ఈ 5 గ్రహాలు శనిక్షేత్రమైన కుంభరాశిలో పంచగ్రహ కూటమి వల్ల ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి? ప్రత్యేకంగా ఇవి కుంభరాశిలోనే ఏర్పడుతుంది. కుంభరాశి వాళ్ళకి 35% బాగుంటుంది అవుట్ ఆఫ్ 100. మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి ప్రత్యేకంగా చూసుకుంటే, వీళ్ళకి శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇంకా మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మిశ్రమైన ఫలితాలు ఉంటాయి నిజంగా చెప్పాలంటే. ఈ శుక్రుడి వల్ల ఏమిటంటే సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఉండటం ఒకటి, వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం, శుభ కార్యక్రమాల నిర్వహణ, సంతానం ద్వారా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి వల్ల బంధుమిత్రులతో విరోధ భావాలు, అంటే బంధుమిత్రులతోటి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత మంచి వ్యక్తి అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఈరోజు మంచివాడు రేపు చెడ్డవాడు కావచ్చు, రేపు చెడ్డవాడు మళ్ళీ మంచివాడు కావచ్చు. అది ఎప్పుడు కూడా ఎల్లకాలం కూడా ఒక ఫ్లో అవుతుంటే వాటరు ఎగుడు దిగుడులు ఉంటుంది. అంటే ఎవరిని మంచివాళ్ళని ఎవరిని చెడ్డవాళ్ళని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేయకూడదు, క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా. చాలామంది కానీ అనుకుంటారు నెగిటివ్ అని. అసలు వాస్తవంగా నెగిటివ్నే మంచి పదార్థం. నెగిటివ్ అంటే ఏమిటి అని అంటే, ఒకళ్ళ మీద మనం స్కోప్ పెట్టుకొని ఆ వ్యక్తి మంచివాడు అనుకుంటే చాలా సంవత్సరాల తర్వాత వాడు చెడ్డవాడైతే మనం డిసప్పాయింటెడ్ అవుతాం, మెంటల్లీ డిజార్డర్ అవుతారండి. ఎప్పుడు కూడా అతన్ని ఆచితూచి అడుగు వేసి నిజంగా ఈరోజు మారచ్చు, రేపు మారుతున్నారా, ఎల్లుండి మారుతున్నారా అని చూస్తుండాలి. అబ్జర్వేషన్ చాలా ముఖ్యం. అదే ఒకటేసారి చెడ్డవాడు అని నిర్ణయించుకుంటే ముందుకేం బాధ ఉండదు. ముందుకేం బాధ ఉండదు. మారుతాడు, ఈ రోజున్నవాడు రేపు మారుతాడు అనే ఒక పాయింట్ చెప్పుకుంటే చాలు. చెడ్డవాడు అని స్పెసిఫిక్గా చెప్పకపోయినా ఏమో అబ్బా ప్రస్తుతం బాగున్నాడు. ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు బాగున్నారండి అని. నేనేం చెబుతానంటే పర్వాలేదని మాత్రమే చెబుతా. చాలామంది ఛానల్స్ వాళ్ళందరూ రకరకాల వాళ్ళు ఫోన్ చేసినాక ఎంబటే గురువుగారు బాగున్నారంటారు. అనగానే మీరు ఎలా ఉన్నారమ్మా అంట. పర్వాలేదు అంటే నాయకంటి గారిని గుర్తుపెట్టుకున్నట్టు అర్థం. అంటే వాళ్ళకి ఆ హింట్ ఇచ్చేస్తా నేను. అంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందువల్ల పర్వాలేదు అని ఉండటం మంచిది ఎప్పటికైనా కూడా. అందువల్ల ఈ గ్రహాల కుంభరాశి వాళ్ళకి ఏంటంటే శుభ కార్యక్రమాల నిర్వహణ, సంతాన సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వినటం ఒకటి, లైఫ్లో కొన్ని వాహన ప్రాప్తులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, దుస్తులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రవి వల్ల కుజుడి వల్ల ఆకస్మికంగా ప్రయాణాలు, ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఫైనాన్షియల్ పరంగా ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ చేయకూడదు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త ఉండటం మంచిది. అంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్త చూసుకోవాలి. అలానే కోప ఉద్రిక్తలు బాగా పెరగటం, ఆయుధాల విషయంలో, ఆయుధాలంటే ఏదో ఒక పనిముట్ల ద్వారా కొంత ఇబ్బందులు కలగటం, గాయాలు, పుండ్లు, దురదలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఆకస్మికంగా ప్రయాణాలు, నేత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా చూసుకోవాలి. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉంటున్నా ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. కళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వ్యాపారరీత్యా అనుకూలంగా ఉంటుంది, వ్యాపారం బాగానే ఉంటుంది, నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వేళ తప్పిన భోజనం అంటే సరైన సమయానికి భోజనం చేయకపోవటం వల్ల కూడా ఇబ్బందులు ఎదురుతాయి. కుటుంబంలో భార్యా పిల్లలతో కూడా విరోధ భావాలు కలుగుతాయి. అంటే విరోధ భావాలు కలగకుండా చూసుకోండి అని అర్థం. అంటే దీనికి కొన్ని పరిహారాలు చేసుకొని మనం ముందుకెళ్తే మంచి జరుగుతుందమ్మా. ఎలాంటి పరిహారాలు పాటించమంటారు?
తప్పకుండా వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన ఓం నమః శివాయ పంచాక్షరిను ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి తత్పురుషాయుధ్యే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అంటే రుద్రగాయత్రి మంత్రాన్ని చదవటం ఒకటి సోమవారం రోజున. అలానే శనివారం రోజున శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరిని మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహన ప్రమాదాలు జరగకుండా మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తప్పకుండా గురువుగారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.